అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. కుత్బల్లాపూర్ బౌరంపేటలో దారుణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. చిన్న 2 నెలల బిడ్డని కసాయి తల్లి చేతులు కళ్ళు కట్టేసి నోటులో గుడ్డ పెట్టి అరవకుండా పొయ్యిలో కట్టెలు కాలే పొయ్యిలో వేసి చంపేసింది. ఎంత దారుణం అంటే ఇది ఒక్కసారి మనం చూసుకోవచ్చు. సన్రల్లి అపార్ట్మెంట్స్ దగ్గరే మనం ఉన్నాము. సో ఇక్కడే జరిగింది కూడా ఇష్యూ కూడా. సో మధ్యాహ్నం 1 గంటకి జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఇది దాచిపెట్టాలనేసి మీడియాకి కానీ పోలీసులకు కానీ ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాలని చూశారు. కానీ ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి 100కి డైల్ చేసి ఇన్ఫార్మ్ చేయగా వెంటనే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం, చూసుకోవచ్చు. బిల్డింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడే జరిగింది కూడా 8వ బ్లాక్ లో మొత్తం కూడా 12 అంతస్తులు ఇక్కడ కనపడతా ఉంది. మొత్తం కూడా సన్రల్లి అపార్ట్మెంట్స్ లో ఇక్కడ చూసుకుంటే 2 నెలల బాలుడు, అంటే చిన్న బాలుడు, ఇంకా పుట్టి కూడా 2 నెలలు అయింది అంతే. చిన్న బాలుడిని అతి కిరాతకంగా కాళ్ళు చేతులు 2 కూడా కట్టేసి, అసలు ఆ కసాయి తల్లికి మనసు ఎలా వచ్చిందో నిజంగా చెప్తా ఉన్నాను కదా. కసాయి తల్లికి మనసు ఎలా వచ్చిందో ఇంతవరకు నాకు కూడా ఆలోచిస్తూ ఉంటే చాలా బాధ వేస్తూ ఉంది. చేతులు కళ్ళు కట్టేసి కళ్ళకు కనిపించకుండా కళ్ళకు కూడా గంతలు కట్టి, అసలు ఎందుకురా, అసలు బిడ్డని ఎందుకు కన్నావో నాకు అర్థం కావట్లేదు. సౌండ్ వస్తుందేమో అని చెప్పి నోట్లో గుడ్డ కుక్కి 2 కాళ్ళు చేతులు కట్టేసి పొయ్యిలో నిప్పులు ఉడుకుడుగ్గా పొయ్యిలో కట్టలు కాలే పొయ్యిలో వేసి చంపేసిందంటే అసలు రాక్షస తెల్ల అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంది. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, సన్రల్లి ఇదే అపార్ట్మెంట్లో కూడా చోటు చేసుకుంది. ప్రాథమిక దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. మధ్యప్రదేశ్కు చెందిన నౌగ్రామ్ అనే గ్రామానికి చెందిన మమత ఈ ఘటన అయితే చేసింది. అదేవిధంగా రాజేంద్ర సన్రల్లి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా మరియు అదేవిధంగా కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకు బాలుడిని చంపాల్సి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు దుండగులు పోలీసులు అయితే. ఇక్కడ ఏదైతే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయో వాచ్మెన్లుగా రోజు కూలీలకి వాచ్మెన్లుగా పనిచేస్తూ ఉన్నారు. రోజు ఎంత కూలీ వస్తుందో అంత తీసుకొని వాళ్ళ పొట్ట నింపుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ హిందీ తెలుగే? హిందీ ఏ బోలో, కిదరే क्या आता? आप पीएस में जाके बात करिए, पीएस वाले को मालूम है। छोटा बच्चा का 2 months बेबी है ना, सो मर गए। उसका मदर से इशू है, मदर वाला प्रॉब्लम है। हाँ, बाकी कुछ भी इधर एक्सीडेंट नहीं है। क्या टाइम है? मॉर्निंग 11:30। 11:30। ये देख रहे? मैं नहीं देखा। डेली देख रहे? हाँ, उसका रूम में रहता है ना बच्चा। ये मदर का क्या वर्क है? कुछ भी नहीं, रूम वो खाना पकाती खाली बस। खाना पकाती, रूम में रहता है वो लोग। डेली ये छोटा बच्चा का देख रहे हैं ना? రైట్, చూస్తున్నాం కదా. చూడండి ఒక్కసారి, చిన్న బిడ్డ. సో రోజు కూడా మా ముందే రోజు కనిపిస్తూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. సో రోజు చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ బిడ్డని కసాయి తల్లి 11:30కి అతి కిరాతకంగా చంపేసింది. అది దాచిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ కుదరలేదు. అసలు చిన్న పొయ్యి మనకి అగ్గిపుల్ల కాలితేనే ఎంత నొప్పేస్తుందో, ఎంత మంటేస్తుందో, అలాంటిది పాపం బిడ్డకి ఎలాంటి నొప్పి తెలియకుండా అసలు ఆ అబ్బాయికి ఆలోచన కూడా ఉండదు ఇంతవరకు, ఎలా బతకాలో, అసలు సొసైటీ ఎలా ఉంటుందో ఇంతవరకు చూసుండడు. అలాంటి బిడ్డని తల్లి ఎంత ఘోరంగా చంపిందంటే ఇంతవరకు హిస్టరీలో ఏది లేదు ఇంత ఘోరంగా చంపిన బిడ్డని. అది కన్న తల్లి చంపిందా, లేదంటే ఇక్కడ చూసుకోవచ్చు సన్రల్లి అపార్ట్మెంట్ యాజమాన్యం చంపిందా, లేదంటే ఇంకెవరన్నా చంపారా? ఒకసారి నేను బాబోయ్ చెప్పలేను, కానీ విజువల్స్ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈవినింగే పోలీసులు కూడా మొత్తం కూడా వచ్చి విచారించడం జరిగింది. ఎలా జరిగింది, ఏ కోణంలో జరిగింది, ఇవన్నీ కూడా విచారించడం జరిగింది. ఇంకా కేసు నడుస్తూ ఉంది. పోలీసులు కూడా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి. ఈ అపార్ట్మెంట్లోనే అక్కడ ఏదైతే ఈ బ్లాక్స్ ఉన్నాయో, ఈ బ్లాక్స్ మొత్తం 12 ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్లో 12 హౌసెస్ ఉన్నాయి. అలా 8 బ్లాక్స్ ఉన్నాయి. 8th బ్లాక్ దగ్గర జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఇది మొత్తం కూడా దాచిపెట్టే ప్రయత్నం చేశారు, కానీ ఎట్టకేలకు పోలీసులకి చిక్కింది, బట్టబయలైంది. ఇంకా పోలీసులు కూడా అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టున్నారు. ప్రస్తుతానికి ఇంకా రిమాండ్ చేస్తున్నారు. సో అసలు ఈ బిడ్డని చంపడానికి ముఖ్యంగా కారణాలు ఏంటి?
అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు అంత ఆ ఆలోచన ఎలా వచ్చింది? బిడ్డకి చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోయే తల్లులు బిడ్డ ప్రాణం తీయాలంటే మనసు ఎలా వచ్చింది? ఇంత కిరాతకంగా ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఎందుకు ఈ పని చేసింది? కన్న తల్లే చంపిందా, లేదంటే ఇంకెవరన్నా చంపారా, ఇక్కడున్న యాజమాన్యమే చంపిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా కోణంలో కూడా ఆవిడని పోలీసులు స్టైల్లో విచారిస్తూ ఉన్నారు. ఇంకా తెలియాల్సి ఉంది ఏం జరిగింది, ఎలా చేశావు అన్నీ కూడా విచారించడం జరుగుతూ ఉంది. బాబుని అయితే హాస్పిటల్కి తరలించారు. చనిపోయినాడు బాబు అయితే, 2 నెలల బాబు. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళున్నారు. పక్కన మనం విజువల్స్ చూసుకోవచ్చు. పోలీసు వాళ్ళందరూ కూడా, ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఏసీపీ కానీ అందరూ వచ్చి కూడా ఇక్కడ మొత్తం విచారించిన పరిస్థితి. సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు అయితే లోపలికి అలో చేయలేదు. ఇంకా మొత్తం కూడా పోలీసులు అక్కడంతా కూడా రెస్ట్రిక్షన్ ఏరియా పెట్టున్నారు కాబట్టి ఇంకా పోలీసులు అనుమతించొద్దని చెప్పున్నారు. అదే పనిగా సెక్యూరిటీ కూడా చెప్తా ఉన్నారు లోపలికి అలో లేదు అని చెప్పి. మనం ఒక్కసారి చూసుకోవచ్చు. లోపల కూడా ఇంకా సిబ్బంది ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ సండ్రవెల్లి అపార్ట్మెంట్లో లోపల ఇంకా స్టాఫ్ ఉన్నారు. వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. వర్కింగ్ అయితే, కన్స్ట్రక్షన్ అయితే నడుస్తూ ఉంది. లోపల ఒక్కసారి మనం చూసుకోవచ్చు. లోపల ఇంకా వర్కింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. అసలు ఎందుకు చంపిందో ఎవరికీ తెలియదు. ఇక్కడ బాలుడు మాత్రం రోజు కనిపించేవాడని చెప్పి సెక్యూరిటీ చెప్తా ఉన్నారు. 11:30కి ఈ సంఘటన జరిగింది. 11:30కి బిడ్డకి ఎక్కడ అరుపులు వస్తాయో అని చెప్పి నోట్లో గుడ్డ పెట్టి మరీ చంపేసిందే ఆ కసాయి తల్లి. అసలు ఆ మనసు ఎందుకు వస్తుందో రియల్గా చెప్పాలంటే నా ఈ ఫీల్డ్లో ఇంతవరకు ఇలాంటి కేసు నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి కేసు నేను చూడడం. 2 నెలల బిడ్డని చంపేయడం కేసులో ఫస్ట్ టైం నేను చూడడం ఇది. అసలు ఎంత మనస్సాక్షి లేకుండా చంపిందంటే, బియ్యం ఉడకపెట్టుకునే పొయ్యి మీద కట్లేసి వేడిగా ఇది చేసి కట్లు కాల్చి బిడ్డను అలోగ్గా ఎత్తుకొని పోయి అక్కడ పెట్టేశావే. అసలు పెట్టేటప్పుడు చేతులు ఎలా వచ్చాయి, మనసు ఎలా వచ్చింది? అసలు ఏం చెప్పాలి నిన్ను? ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి అయితే ఇదే బిల్డింగ్లోనే జరిగింది మొత్తం పూర్తిగా. సో దీని గురించి పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. సెక్యూరిటీ అయితే ఏం చెప్పలేని పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. చాలా మంది కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు. కానీ చూసుకోవచ్చు మనము ఒక్కసారి లోపల నుంచి చాలా మంది స్టాఫ్ కూడా వెళ్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇంకా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది. లోపల నుంచి స్టాఫ్ వస్తూ ఉన్నారు. ఒకసారి మనం సెక్యూరిటీని చూసుకోవచ్చు. సెక్యూరిటీ అయితే అలో చేయని పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు అలో చేయట్లేదో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మొత్తం కూడా పోలీసులు అందరూ కూడా వచ్చి క్లియర్గా చేసి వెళ్ళిపోయినారు. కానీ ఇంతవరకు కూడా అలో చేయని పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఇంకా కేసు అయితే నడుస్తూ ఉంది. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది.